ఏమో. డాడీ డాడీ అదిగో ఈ గుంపులోంచి వినపడింది. ఈ బూచోలోనే ఆ బూచోడు ఉంటాడు, చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు, ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది. అయ్యగారు ఏమండి అయ్యగారు, అయ్యగారు 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 ఏమండే ఇది ఇక్కడ ఉన్నాడు. హాయ్. ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళయింది. ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు, ఎవరన్నా వింటే బాగుండదు. అంచెసల్లో పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యం లాగా, మురికిలో ముత్యం లాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. చనిపడుతున్నారు ఎరా సన్నో. ఇక నేను చదవండి డాడీ, ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. వెరీ గుడ్. మీరా? ఏ డౌట్ గా ఉందా? మీరెప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చానో కూడా తెలియనంత ఏకాగ్రతతో పెయింట్ చేస్తున్నావు అన్నమాట. 24 hours ఈ ఆర్ట్ పిచ్చేనా? నా హార్ట్ గురించి పట్టించుకోవా? ఎనీవే థ్యాంక్ యూ. దేనికి? స్టిక్కర్లా రాలిపోకుండా పర్మనెంట్ గా నా నుదుట తిలకం దిద్దినందుకు. ఏమయ్యా అయ్యా, కోట్లగా నమ్మనం వచ్చాడా? ఆయన సన్ వచ్చాడు. వాడెందుకు వచ్చాడు? ఐ కాంట్ హెల్ప్ ఇట్. హాయ్ అంకుల్. గిరి, అక్కడ కూర్చున్నావేంటి? అది అయ్యగారి సీటు. భలే చెప్పావయ్యా. మా నాన్న ఈయన ఈక్వల్ పార్ట్నర్స్ అయినప్పుడు ఒక సీట్ ఏంటి 2 సీట్లు ఉండాలి. లేక నుంచి ఎందుకు అంకుల్ అంత కోపం? ఈ జీవితంలో ఏ శాశ్వతం? లైఫే శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత? కర్మకాలి రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా. ఏ పక్షవాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా. అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ? గేట్ వాచ్మెన్. మళ్ళీ ఎక్కడికే వెళ్లాల్సి వచ్చిందనుకో, కొట్టు వేద్దామని. నీ కొడుకు ఏ వాడాడో విన్నావురా? చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండు కాల్చి పారేసేవాడిని. రై, ఆయన అంటే ఎవరనుకున్నావురా? ఆయన ఇంట్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తినాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా. ఆయన పట్టుకుని నీ నోటితో చెడుకూస్తావా? కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా. సారీ ఫ్రెండు, నీ మూడు పాడైంది. సిక్కు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం. సిగ్గు లేకుండా అలా నిలబడతావే రా. ఇవిగో లేవు. ఇస్తా. నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా. ఈ ఆవేశంలో ఏ లారినన్నా గుద్దావనుకో, నాకు వారసుడు లేకుండా పోతాడు. వారసుడి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు. పిచ్చిన కొడక, రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి 2 నాలికలు ఉండాలిరా. ఒకటి నిజం చెప్పడానికి, రెండోది అబద్ధం చెప్పడానికి. ఏ నువ్వనేది? ఎందాక అక్కడ కూల్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెబుతున్నాను, ఇను. రేపు సిక్కు ఫ్యాక్టరీ ఏలంపాటకి ఆడికి అచ్చొచ్చిన కారని 118 వేసుకుని నా ఫ్రెండ్ ఎగేసుకుని వస్తాడు కదా. ఆ కారు నువ్వు లారీతో గుద్దించి ఆడి ప్రాణాలు పోయినాయి అనుకో, ఫ్యాక్టరీ ఏమందవుద్ది? కాలో చెయ్యో ఇరిగిందనుకో, ఎందాక నువ్వు కూర్చున్న కుర్చీ నీ దవుద్ది. కూలయ్యావు కదా. ఇగో తేడాలి.